నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సుపరిపాలన తొలి అడుగు విజయోత్సవ సభ. కూటమి ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధాని నిర్మాణంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. పలు సంస్థలకు భూ కేటాయింపు. 3 నెలల్లో పనులు ప్రారంభమవ్వాలన్న మంత్రి నారాయణ. ప్రారంభమైన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసిన అధికారులు. రాజకీయ లబ్ధి తప్ప జగన్ కు ప్రజల ప్రాణాలు లెక్కలేదు, మండిపడ్డ హోంమంత్రి అనిత. రామిరెడ్డి నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్. ప్రజా సమస్యలపై ఆరా. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే ఎలాంటి ఫలితాలు రాబట్టవచ్చో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పారు. వెలగపూడిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో చేపట్టిన పనులు పూర్తి చేస్తామని, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంను అనుకున్న సమయానికి నిర్మించి చూపిస్తామని తెలిపారు. అవినీతి, అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి పొందారని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తాము పాలన చేస్తున్నట్లు సీఎం వివరించారు. అన్ని చేశామని చెప్పటం లేదన్న చంద్రబాబు, ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని అన్నారు. మేమందరం కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఒకటే కోరాం, ఈ రాష్ట్రంలో ఓటు విభజన జరగడానికి వీలు లేదు, అందరూ కలిసి పనిచేయాలి, గెలిపించాలి. ఈ గెలుపు మా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అని మేము పిలిపిస్తే ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేసి అందరూ గెలిపించారు. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో అన్ని చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈ రోజు మీరందరూ ఊహిస్తే నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95 అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. వైసీపీ పాలన చూశాక రాష్ట్రానికి వెలుగు వస్తుందా అని ఆవేదన చెందినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే ఏపీ ఏమైపోయేదో అని వ్యాఖ్యానించారు. సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాభివృద్ది కోసం ప్రధాని మోడీ అన్ని విధాలా చేయూతనిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. తమది మంచి ప్రభుత్వమని, మెతక ప్రభుత్వం మాత్రం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము. ఇక్కడ ఇలాంటి పిచ్చి బెదిరింపులు గాని, పనికి మాలిన బెదిరింపులు గాని దయచేసి చేయకండి. చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది I want to give you confidence. బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి. ఎవరు కూడా పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎవరు సరదాగా లేం. మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నార తీస్తాం, గుర్తుపెట్టుకోండి. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. 12 అంశాలకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం ఆడిన 3 ముక్కలాటతో అందరూ భయపడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంస్థలు భూ కేటాయింపులకు అప్లై చేసుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాబోయే 3 నెలల్లో భూములు కేటాయించిన సంస్థలు నిర్మాణాలు చేపడతాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో పిలిచిన అన్ని టెండర్స్ కు పనులు మొదలయ్యాయని వివరించారు. 1.5 మంత్లో ఒకరు, 2 మంత్స్లో మరొకరు, 2.5 మంత్లో ఒకరు, 3 మంత్స్లో 11 మంది, 4 మంత్స్లో 6, 5 మంత్స్లో 2.
ఈ విధంగా యాక్చువల్గా అందరి దగ్గర షెడ్యూల్ తీసుకున్నాం. ఆ షెడ్యూల్ ప్రకారం సిఆర్డీఏ కమిషనర్ గారు వాళ్ళ అధికారులు ఫాలోఅప్ చేస్తున్నారు. నేను అనుకోవటం వీళ్ళందరూ కూడా రాబోయే 2-3 నెలల్లో యాక్చువల్గా ఇవన్నీ కూడా టేకప్ చేసి టైం బౌండ్ ప్రకారం చేయకుంటే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అమరావతిలో ఏదైతే టెండర్స్ ఇచ్చావో అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. దాదాపు 10,000 పైగా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేను అనుకోవటం ఈ యొక్క రెయినీ సీజన్ వర్షాలు కానీ లేకుండా ఉంటే ఈ మంత్ ఎండింగ్ కంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తుంటారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, రాజకీయ నాయకుల వ్యాఖ్యలను చాలా మంది అనుసరిస్తారని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. హింసను ప్రోత్సహించేలా మాజీ సీఎం జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. జగన్కు రాజకీయ లబ్ధి తప్పించి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని విమర్శించారు. బెట్టింగ్తో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి పరామర్శకు ఎలా వెళ్లాలో తెలియదా అని హోంమంత్రి అనిత నిలదీశారు. నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్ గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా, కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు. సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారిలో 2 ప్రాణాలు పోతే ఆ 2 ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించి ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో నగరంలోని ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం హెవీ వెహికల్స్ ను ఫ్లైఓవర్ నుంచి వెళ్లేందుకు అనుమతించడం లేదు. నెహ్రూనగర్ 3 వంతెనలు, కంకరగుంట ఆర్యూబీ, కంకరగుంట ఫ్లైఓవర్ మీదుగా ఎక్కువగా వాహనాలు వెళ్తుండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు వాహనదారులకు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. రామిరెడ్డి తోటలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. వార్డుల్లో సమగ్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ఎజెండా అని, దానిని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట వెలగపూడిలో నిర్వహించిన సదస్సులో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నియంత పాలన నుండి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న మంత్రి లోకేష్, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సామాజిక పింఛన్లను ఏపీలో ఇస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ది కూటమి ప్రభుత్వానికి 2 కళ్లు అని, అన్ని రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాల పైన, బ్యాగుల పైన, బెల్ట్ల పైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిమీద పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా
మేము మార్చుతున్నాం. 5 ఏళ్ల దుష్ట పరిపాలనను అంతమొందించి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఏడాది పూర్తయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. వెలగపూడిలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు సదస్సులో పురంధరేశ్వరి పాల్గొని మాట్లాడారు. ప్రజాసేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రధాని మోడీ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారన్న పురంధరేశ్వరి అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డ ఏపీని అభివృద్ధి పదంలోకి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రథసారథుల్లా కష్టపడి పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంతమొందించి 1 సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ రథసారథుల్లాగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మన టేబుల్ మీద పుస్తకాలు పెట్టారు. ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో వారు అన్ని వివరాలు కూడా మనకి తెలియజేయటం జరిగింది. కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నది. అమరావతి జోన్ లెవెల్ మెగా ఏఎఫ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం గుంటూరులో జరిగింది. గుంటూరులో జరిగిన మెగా ఏహెచ్జీ అవుట్ రీచ్ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 1100 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 900 కోట్లు విడుదల చేయగా ఒక్క గుంటూరు జోన్కే 200 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అమరావతి డిప్యూటీ జోనల్ మేనేజర్ కృష్ణమోహన్, విజయవాడ జోనల్ మేనేజర్ రాజేష్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శేషగిరిరావు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆంధ్ర తరపున తెలంగాణ కలిపి 1100 కోట్లు ఎస్హెచ్జి మహిళలకు మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. అందులో గుంటూరు మన ఆంధ్ర తరపున ఇంచుమించు 900 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ కలిపి 1100 కోట్లు, ఓన్లీ ఆంధ్ర 900 కోట్లు. అందులో మా గుంటూరులో ఈ ఒక్క జోన్లో 200 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్హెచ్జి అవుట్ రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ గుంటూరులోనే అయింది. సో మా జోనల్ మేనేజర్ అమరావతి గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా అయింది ఈరోజు. సో ఈరోజు సార్ చెప్పినలాగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి దాదాపు 900+ కోట్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. దానిలో విజయవాడ జోన్ ఆఫీస్ నుంచి మనం 160 కోట్లు ప్లస్ డిస్బర్స్మెంట్ అవుతుంది. అండ్ మన వచ్చే కాలం అప్పుడు ఇంకా ఘనంగా ఈ ప్రోగ్రాము ప్లస్ ఇంకా గ్రూప్ మెంబర్స్ ఇంకొక కొత్త బ్రాంచ్ మైక్రోసాట్ విజయవాడ 2ను అనుకుంటున్నాం. గుంటూరు ఛానల్ను అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కొల్లి రంగారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 30,000 ఎకరాలకు నీరు అందించే గుంటూరు ఛానల్ అభివృద్ధికి నోచుకోక పాడుపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం గుంటూరు ఛానల్ అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమలయ్య, విఠల్ రెడ్డి, జగన్నాథం, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో కూడా సంవత్సరం గడిచిపోయినా 2 ఖరీఫ్ సీజను, రబీ సీజన్ అయిపోయింది. మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దీనికి మరి పనులకి నోచుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడంతో మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ తీవ్రమైనటువంటి సమస్యకి పరిష్కారం ఆలోచించాలని చెప్పి వారిని కోరటానికి ఈ ముందుకు వచ్చాం. సంక్షేమ పథకాలు అమలు చేసి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలంటూ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో సిఐటియు నేతలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులమంటూ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయడం లేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి రమణ, దీప్తి మనోజ, కె పద్మ, సిఐటియు నేతలు కె శ్రీనివాసరావు, డి లక్ష్మీనారాయణ, డి లక్ష్మణరావు, డి ముత్యాలరావు, హుస్సేన్ వలీ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు గారి వైనం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చేస్తాము, మీకు మీ హామీలన్నీ మేము అమలు చేస్తాము, మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామన్నారు. అంటే అంతకుముందు చూస్తున్నారు కాబట్టి మేము చేసిన ధర్నాలు వాటిని చవి చూస్తున్నారు కాబట్టి ఈసారైనా ఆయన మాకు న్యాయం చేస్తారనుకున్నాం. కానీ కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆచందంగానే ఆయన ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో తను ఎలాగైతే మా చేత ధర్నాలు చేయించి ఎప్పుడు ఒప్పందం చేశారో అలాగే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చేయాల్సిందే అన్నట్లుగా చేస్తున్నారు. ఇది న్యాయం కాదండి. ఎడ్లపాడు స్పైసెస్ పార్క్ లో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటును చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. పొగాకు కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. పారదర్శకంగా రైతుల వద్ద పొగాకును కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు వారి వద్ద ఉన్న పొగాకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. 13 మండలాల్లో 72 గ్రామాల్లో పొగాకు పంటను రైతులు పండించారని, మొత్తం పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. మాట్లాడేవాళ్ళు మీకు ఫేవర్ చేస్తారు. వర్షం పడిందా లేదంటే సెంటర్ కూడా పెట్టమన్నారు. అంటే ఎందుకు వచ్చినట్టు నా ఇస్రాలు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కలెక్టరేట్ ఎదుట వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన యువత పోరు కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షుడు ఉత్తేజ్ రెడ్డి, నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్దపు హామీలను ఇచ్చి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని వంచారని మండిపడ్డారు. వెంటనే నిరుద్యోగ భృతి రిలీజ్ చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు కల్లం హరికృష్ణారెడ్డి, కార్పొరేటర్ అజయ్, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. యువతలు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోనో లేకపోతే యువతరాలు వచ్చి వాళ్ళు పాడైపోతున్నారు. కారణం మీరే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించట్లేదు కదా. అందుకోసం వాళ్ళు కూడా ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి రోడ్ల మీద ఒకళ్ళకొకళ్ళు ఏం చేయాలో తెలియక పోరంబోకులుగా తిరిగేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వమే. ముందు మీరు చర్యలు, మీరు చెప్పిన హామీలని ముందు పూర్తి చేయండి. దాని తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తున్నారు కదా, రోడ్డు మీద వస్తున్నారు, చేస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, వాళ్ళకి పని పాట లేదా అని చెప్పి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ తండ్రి పంచి ఇచ్చిన పొలాన్ని తన పెదనాన్న అక్రమంగా వేరేవారికి అమ్మి ఇబ్బందులు పెడుతున్నారని వెంగళాయపాలెనికి చెందిన సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. తమ ఇళ్ల ముందు ఉన్న 10 అడుగుల దారిలో కార్పొరేషన్ అధికారులు పైప్లైన్ వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దానివల్ల తమ ఇళ్లు కూలిపోయే అవకాశం ఉందని న్యాయం చేయాలని నెహ్రూ నగర్కు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. 6 అడుగులు స్థలం ఉంది. ఇంటి దారి కింద వదులుకున్నాము. ఆ దారి కింద వదులుకున్న దాంట్లో పైపు లైన్ వేయాలని చెప్పేసి అని పెద్ద పొలాలకు వేసే పైపు లైను అవి వేయాలని చెప్పేసి అని అంటున్నారు. కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు ఏంది వాళ్ళందరూ కలిసి కూడా ఒకటే మాట మీద ఉన్నారు. మేము అటే వేస్తాం అని అంటున్నారు. మా ఇళ్ళు పడిపోతాయి. మా ఇళ్ళు పడిపోతే మేము 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని, అవతలోళ్ళు ఒక 4 సంవత్సరాలు అవుతుంది. చిన్న సందు పడిపోతాయి అని చెప్తున్నాం. కాదు కానీ 3 ఇళ్ళు పడిపోతాయి. 3 ఇళ్ళు పడిపోతాయండి. దానికోసమని మేము ఆపమని అంటే ఎంతమందికి చెప్పినా కూడా మేము అదే వేసేది అని చెప్పేసి అని అంటున్నారు. ఆ పైపు లైన్ వేరే మార్చడానికి అవతల రైల్వే స్థలం ఉంది. ఆ రైల్వే స్థలం ఉంది. రైల్వే స్థలం కాడి నుంచి మార్చుకోవచ్చు అని చెప్పాము కూడా. అది కూడా చెప్పినా కూడా అటు దూరం అయితే పైపు లైన్ తిరగాల.
దూరం అయింది వేయటానికి కుదరదు అని అంటున్నారండి. మీరు అది అక్కడ దయచేసి మా లైన్ని ఆపించండి, మా ఇళ్ళు పడిపోతాయి. అది వాస్తవం, అది గ్యారెంటీగా వాస్తవం. పొలం వచ్చేసి నందివెలుగు రోడ్డు పాత గుంటూరులో అండి 590 అనే ప్లాట్లో మేము మా నాన్నగారు మా తాతగారిది మా నాన్నగారు మా ముగ్గురికి చేశారు. 100 గజాల కాడికి ముగ్గురు కూతుళ్ళకి. మాకు చెందిన పొలాన్ని మా పెద్దనాన్నగారు కుర్రా గాంధీ అనే అతను 570 అని నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రం శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడండి. డబల్ రిజిస్ట్రేషన్. తనకి పవర్ లేదు అసలు. మా నాయనమ్మ గారు చనిపోయినా కానీ తనకు పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడండి. మా ప్లాట్లో తను మనవరాలకు చేశాడు. మాకు న్యాయం జరిపించాలి, మా ప్లాట్ మాకు ఇప్పించాలి. మాది మేము మా సమస్యల వల్ల మేము వేరే అతనికి షకీల్ అనే అతనికి అమ్ముకున్నాము. మేము తను ఇబ్బంది పడుతున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. 2.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎంకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో అభివృద్ధి సంక్షేమమే కాకుండా నిరుపేద కుటుంబాల ఆరోగ్యానికి కూడా భరోసాగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో 2.80 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు రుణపడి ఉంటామని తెలిపారు. నా పేరు పటాన్ రఫీ అండి. నా కారు ఎండగడ్డ 2 నెలల మణిపాల్లో చూపించుకున్నాను. నా కారు పోయిందండి. నసీర్ అహ్మద్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నుంచి మనకి 1,70,000 దాకా నాకు చెక్కులు ఇచ్చారండి. మా పాప పేరు సయ్యద్ జువేద్. మా పాపకి న్యూరో ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాం. 3 లక్షల దాకా అయితే సీఎం రిలీఫ్ ఫండ్లో 75,000 దాకా వచ్చింది. మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. 4వ లైన్ భారత్ని నాకు 68,000 ఖర్చు అయినాయి. హాస్పిటల్ ఆరోగ్యం ఇచ్చే బాగలేక గారికి ద్వారా ముఖ్యమంత్రి సాయం నిధికి పెట్టుకున్నాను. 30,000 చెక్కు వచ్చింది. ఎమ్మెల్యే వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వర్కర్స్ యూనియన్లు అన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగామంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ ద్వారా లారీని తెనాలికి చెందిన నాగవరప్రసాద్ బాడుక్కి తీసుకువెళ్లి 55,000 ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడని న్యూ గోల్డెన్ లారీ ఆఫీస్ బ్రోకర్ తన్నీరు సాంబశివరావు ఫిర్యాదు చేశారు. తనకు 2 కాళ్లు లేవని, జీవనం కోసం బ్రోకరేజ్ చేస్తున్నానని, న్యాయం చేయాలని కన్నీట పర్యంతమయ్యారు. దానికి అడ్వాన్స్ 84,000 కిరాయికి 35,000 ఇచ్చారు. మిగతా 55,000 ఇవ్వాలి. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానంటే నేను కొడతాను సాగు కొడతానని బెదిరిస్తున్నాడు. దాని గురించి ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చి అర్జీ పెట్టుకున్నాను. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు కూడా నాకు న్యాయం చేసి నేను అవుతుండండి. 2 కాళ్ళు లేవు నాకు సరిగ్గా. నాకు 3 ఆడపిల్లలు. దయ ఉంచి నాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు అదే బతుకు తెరవండి. నాకు వేరే స్థిరాస్తులు కానీ ఏం లేదండి. ఆ లారీ అప్పించే నా జీవనాధారం. 3 ఆడపిల్లలు, ఇంకొక అమ్మాయికి పెళ్లి చేయాలండి. అదే నా దినచర్య. లారీ ఆఫీసు, లారీ బ్రోకర్ ఆఫీసు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన నిరుత్సాహం పరిచిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,480 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలను అమలు చేయడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర అందించడంలో విఫలమయ్యారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో జరగాలని, హామీలను అమలు చేయాలని లక్ష్మణ్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ 1 సంవత్సర కాలంలో 1,60 లక్షల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇవ్వలేకపోయారు. నిరుద్యోగ భృతి ప్రకటించారు, అమలు చేయటం లేదు. రైతులకి పరిహారం ఇస్తామన్నారు, అదే అమలు చేయటం లేదు.
విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయటం లేదు. ఆడబిడ్డ నిధులనే పేరుతో ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా అమలు చేయటం. ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రకరకాల ఈవెంట్స్ పేరుతో వందలాది కోట్ల రూపాయలు వృధా చేస్తున్న పరిస్థితి. దేవి క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మదురై కంపెనీ ఆధ్వర్యంలో ఏపీ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం గుంటూరులో జరిగింది. గుంటూరులో జరిగిన భూమ్ ఫ్లవర్ డీలర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ దేశ్ముఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 49 సంవత్సరాలుగా రైతులకు సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ బ్లూమ్ ఫ్లవర్ ప్రోడక్ట్ వాడకం వల్ల అన్ని రకాల పైర్లు ఏపుగా ఎదుగుతాయని అన్నారు. ఈ ఆర్గానిక్ మందులు వాడటం వల్ల సాధారణం కంటే 12% నుంచి 18% వరకు అధిక దిగుబడి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లోగనాథన్, శ్రీరామ్, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బూమ్ ఫ్లవర్ అనే ఫ్లాగ్షిప్ని దరిదాపు విజయవంతంగా గత 40 సంవత్సరాల నుంచి ఎగరవేస్తూనే ఉన్నారు. దరిదాపు 18 రాష్ట్రాల్లో ఈ ప్రోడక్ట్ని ఎంతోమంది రైతులని చూరగొంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని రాష్ట్రాల్లో మా ప్రోడక్ట్ని అభివృద్ధి చేస్తూ మరెన్నో దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా రైతులకు నాణ్యత అంటేనే దేవి క్రాప్ సైన్స్ అని మరోసారి నిరూపిస్తున్నాం. శ్రీ ఆదివారాహి శక్తి పీఠం ఆధ్వర్యంలో జూన్ 26 నుండి జూలై 5వ తేదీ వరకు వారాహి గుప్త నవరాత్రులు చల్లావారిపాలెంలో జరగనున్నాయి. నల్లపాడు మండలం చల్లావారిపాలెంలోని గిరిధారి వెంచర్లో గుప్త నవరాత్రులు అనబడే ఆషాఢ నవరాత్రులు జరగనున్నాయి. ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర సహిత కుంకుమార్చనలు, విశేష హోమాలు నిర్వహించనున్నారు. జూన్ 26 నుంచి జూలై 5వ తేదీ వరకు జరిగే ఈ వారాహి గుప్త నవరాత్రుల కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అమ్మవారి కృపను పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్ పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 23 ఫిర్యాదులను తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలలో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డయల్ యువర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 8వ కేంద్రం వేతన సంఘం ప్రకటనను ఏర్పాటు చేయడంలో జరిగిన జాప్యం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నామంటూ భవిష్య నిధి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధానికి లేఖ రాశారు. 6 నెలలు గడిచినా జీతం, పెన్షన్ల సవరణ గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాశామని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాజ్ హుస్సేన్ తెలిపారు. వెంటనే 8వ సిపిసిని ఏర్పాటు చేయాలని, దాని నిబంధనలను ప్రకటించాలని కోరారు. బకాయిలతో 2026 జనవరి 1 నుంచి పెన్షన్ సమానత్వం అమలును నిర్ధారించి వాలిడేషన్ క్లాజ్ యొక్క ప్రతికూల ప్రభావం నుండి పెన్షనర్లను రక్షించాలని కోరుతూ లేఖ రాశారు. రేపు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు రోడ్డు మరమ్మతుల కారణంగా గుంటూరు అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి, దయానంద నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం కలదు. కావున వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సుపరిపాలన తొలి అడుగు విజయోత్సవ సభ. కూటమి ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధాని నిర్మాణంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. పలు సంస్థలకు భూ కేటాయింపు, 3 నెలల్లో పనులు ప్రారంభమవ్వాలన్న మంత్రి నారాయణ. ప్రారంభమైన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసిన అధికారులు. రాజకీయ లబ్ధి తప్ప జగన్ కు ప్రజల ప్రాణాలు లెక్కలేదు, మండిపడ్డ హోంమంత్రి అనిత.
రామిరెడ్డి నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే నసీర్ ప్రజా సమస్యలపై ఆరా, పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.